హలో హలో హాయ్. రేపు తండేల్ మూవీ రిలీజ్ కాబోతుంది కదా, ఎలా ఉంది బ్రో ఎక్స్పెక్టేషన్? నాకైతే పోయా రేపే ఇంక తండేల్ సినిమా వస్తుంది. ఈ సినిమా దీనికోసం నేను వెయిట్ చేస్తానే ఉన్నా. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ చేస్తానే ఉన్నా ఈ సినిమా కోసం. రేపు వస్తుంది సినిమా. అబ్బా దీనిలో సాయి పల్లవి ముఖ్యంగా. నేను ఈ సినిమాకి ఎందుకు పోతున్నాను అంటే, ఇప్పుడు ఈ రోజే టికెట్ బుక్ చేసుకున్నా. ఐమాక్స్ లో 1500 పెట్టి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో బుక్ చేసుకున్నాను. ఈ సినిమా రాబోతుంది రేపే. ఇంకా రేపు సాయి పల్లవిని చూస్తాను పోయే. అబ్బా సాయి పల్లవి డాన్స్ చేస్తున్నా పోయా. కింద పైన వెనక ముందు ఎక్కడంటే అక్కడ ఊపేస్తుంది అంతే. అంటే సాయి పల్లవి చాలా పొలైట్ గా మాట్లాడతారు, మీరేంది అట్లా తక్కువ చేసి మాట్లాడతారు? నేను తక్కువ చేశాను. ఇదే మొదటి నుంచి నీతో వచ్చిన ఇబ్బంది. ఏ గ్రేడ్ గా మాట్లాడుతున్నారు కదా. లేదా నేను ఏ గ్రేడ్ మాట్లా, బి గ్రేడ్ మాట్లా, సి గ్రేడ్, నేను ఏది మాట్లాడలా. ఆమె గొప్ప యాక్టరు, ఆమె ఒక డాన్సరు. సాయి పల్లవి ఒక రొమాంటిక్ స్టార్. అంటే అదే 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 ఇప్పుడు సాయి పల్లవి రొమాన్స్ ఇదా? రొమాంటిక్ చేయదామా? ఎందుకు చేయదు? నీ కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయి. నువ్వు లవ్ స్టోరీ సినిమా అదే లిప్ కిస్ పెట్టకపోతే బొగ్గ మీద పెట్టల ముద్దా. నువ్వు చూడలేదు సినిమా? నువ్వు సాయి పల్లవి ప్రతి సినిమాలో బొగ్గ మీద ముద్దు పెట్టలేదు ఎవడికి, సినిమా హీరోకి కనీసం హక్కు కూడా చేయలేదా? మెంటల్, నీకు మెంటల్ పిచ్చే. నీకు అడిగేటప్పుడు చూసి మాట్లాడు దయచేసి. చెప్పేది బాసు, వద్దు బాసు. ఏ సినిమా హీరో రొమాంటిక్ గా చూసారని నేను జనాలు కొడతారు. ఫస్ట్ నిన్ను కొడతారు, నన్ను ఎందుకు కొడతారు? ఆమెని వాల్ పేపర్ గా పెట్టుకునే వాళ్ళు చాలా మంది. జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మాట్లాడితే. నేను మాట్లాడేది నిజం, నిజం మాట్లాడతా ఎప్పటికైనా. కాబట్టి నాగ చైతన్య ఇప్పుడు సాయి పల్లవి ఇద్దరిది డాన్స్ ఉంటది. అవును. సో డాన్స్ లో గానీ సాయి పల్లవి నాగ చైతన్య బీట్ చేయలేదు. నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, సాయి పల్లవి నాగ చైతన్యతో సినిమాలు చేస్తుంది. ఏదో అంత ముందు కూడా ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో డాన్స్ చేసింది బాగానే. వర్షం పడుతూ ఉంటది, వాన పడుతుంది, వానలో పడుకునింది, పైకి లేచింది, డాన్స్ చేసింది. ఆ లవ్ స్టోరీ డాన్స్ చేసింది. లవ్ స్టోరీ నీ కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయి. ఎవడైనా సరే లవ్ స్టోరీ సినిమా చూడండి. నేను సాయి పల్లవిని తక్కువ చేసి మాట్లాడలే. రొమాంటిక్ ఎలా చూస్తా? ముద్దు పెట్టిందే నాగ చైతన్య ముద్దు పెట్టలేదా? అంత ముందు నాని సినిమాలు తీసే దాంట్లో పెట్టలా ముద్దు? ఎందుకు పెడదా? ఏ హీరోయిన్ అయినా హీరోయిన్ పట్టుకుని ముద్దు పెట్టాల్సింది. ఏ హీరోయిన్ పట్టుకుని ముద్దు పెడతాడు. సినిమాలో కూడా తండేల్ సినిమాలో కూడా మీరు నాగ చైతన్య సాయి పల్లవి కాదు కానీ నాకు ఇష్టం. కానీ అయితే ఇప్పుడు తండేల్ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి కిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చేస్తారా? అదే హగ్గు. నేను ప్రతి సినిమాలో ముత్తులు హగ్గులు ఎక్స్పెక్ట్ చేస్తా. నేను అంతే. అవి ఉంటేనే పోయి చూస్తా సినిమా. నాకు చూడండి మానేస్తా. నాకు అయ్యే కావాలా. దానికి తగ్గట్టే నాకు తగ్గట్టే సినిమాలు చేస్తున్నారు అందరూ. నువ్వు ఏ సినిమాలో చూసుకో, ప్రతి సినిమాలో హీరోయిన్లు పట్టుకోవడం, ముత్తులు, కిస్సులు అయ్యే ఎక్కువ ఉంటాయి. అసలు అంతెందుకు మొన్న పుష్పలో కిస్సుల మీద హగ్గుల మీద తీసేసాడు సినిమా పాట కూడా. అదేంత కిస్ 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 అని ఫీలింగ్స్ అని వస్తున్నాయి. ఫీలింగ్స్ అని పావు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి, గంటకు వస్తున్నాయని అదనమాట. కాబట్టి నువ్వు ఒక్కడే కాస్త నువ్వు లో బ్యాలెన్స్ ఉండవు. దయచేసి నువ్వు సినిమాలు బాగా చూడు. నువ్వు కళ్ళు మూసుకుని కళ్ళు దొబ్బినట్టున్నాయి. తండేల్ సినిమా 100 crores కొడతా అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ తండేల్ సినిమా ఏంటంటే కాస్త రొమాంటిక్ కొద్దిగట్ట ఇద్దరి మధ్య వర్కౌట్ అయిందంటే 1,00,000 కోట్లు కూడా కొట్టదని చెప్పలేము. అది మన చేతులు లేదు కదా. నేను 10,000 కోట్లే చెప్పిన పక్క. కాబట్టి ఈ సినిమాని మళ్ళీ ఇంకోటి, సినిమాని ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. అంతేగాని నువ్వు ఎటపడితే అట సినిమా తీసి ఆ సినిమా బాగాలేకపోతే నేనేం చేయలేను. మళ్ళీ సినిమా బాగుంటేనే అది చూస్తారు ఎవరైనా. బాగాలేకపోతే నన్నేం చేయమంట? నేను దాని బాధ్యత కాదు కదా. నువ్వు బాగా తీయాలి ఆ సినిమా. నువ్వు సినిమా బాగా తీస్తే అవునే బాగుంది, ఆ సినిమాకి ఇంత వచ్చావని చెప్తాం. అది వస్తే రావుతావు నా చేతులు ఎక్కడ మళ్ళీ. నువ్వు బాగా తీసుకో, వస్తుంది అంతే. అంతే కదా. ఇప్పుడు ఆ సినిమాలో నేను హీరోని అయితే కాదుగా, పోనీ నువ్వు కాదుగా. మనమే చేస్తాం. హిట్ అయితే ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది. అది కూడా చెప్పలేము మళ్ళీ. ఎడదా చెప్తా. ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది లేకపోతే నా చేతులు అయితే లేదు. రేపు పొద్దున్నే చూస్తా. ఒక 6 గంటలకు 7 గంటలకు షో ఉంది. అది చూసి నేను మళ్ళీ చెప్తా. సాయి పల్లవిని రొమాంటిక్ గా చూస్తా అంటున్నాడు. మా పవన్ అన్న డిఫరెంట్ చెప్పండి. సాయి పల్లవిని రొమాంటిక్ గా చూస్తా. ఏమన్నా ఇప్పుడు సాయి పల్లవిని రొమాంటిక్ చూడకూడదా? తప్ప ఎవరు ఇష్టం వాళ్ళు. సరే ఓకే.